నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టకండి సార్. సార్ అమ్మో సార్, నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టొద్దు. కావాలంటే ఆ పిల్లని కిడ్నాప్ చేసి ఒప్పేసుకుంటా. నన్ను సెంట్రల్ జైలుకు పంపించేయండి. నన్ను స్టేషన్ లో పెట్టకండి సార్. వద్దు సార్. సార్ ఈ సెల్లో ఉంటే కరెంటు పోద్ది. నా శాంతి గల్లంత అయిపోద్ది. కరెంటు పోవడం ఏమిటయా? అబ్బా, నీకెట్ట చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. చెప్తే ఒక తంట, చెప్పకపోతే ఒక తంట. సార్ నన్ను రాత్రికి ఇక్కడ ఉంచాలంటే జనరేటర్ తెప్పించి కరెంటు పెట్టేయండి సార్. నన్ను చీకట్లో మాత్రం ఉంచొద్దు. ఎంత డబ్బైనా ఇచ్చుకుంటాను సార్. ఆ నల్లరామూర్తి గాడు పిరికి పంద పోలీసులు భయపడి మొత్తం చెప్పేస్తాడు. బెయిల్ మీద బయటికి తెచ్చేస్తే వాడి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే బెయిల్ ఇచ్చేదాకా ఎక్కడ ఆగుతాడు? మరేం చేద్దాం? ఇంకో 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ లో కరెంటు పోతుంది. 11వ నిమిషం నల్లరామూర్తి గాడి చావు కేక వినపడుతుంది. రే, ఆ ఏరియాలో కరెంట్ తీసేయండి. ఇదేంట్రా, అక్కడ కరెంట్ తీసేయమంటే ఇక్కడ పోయింది? ఊరంతా పోయినట్టుంది. వాడికి భగవంతుడే ముహూర్తం పెట్టేశాడు. నా మఫ్లర్ ఎక్కడ్రా? కొవ్వొత్తి వెలిగించండి. లారీ డ్రైవర్ నువ్వా? అవునరా, గుడివాడ రౌడీ. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు. అచ్చు గుద్ది చెప్తున్నాను. ఇక గుడివాడ రాయుడి పేరు గుడివాడ ఓటర్ల లిస్టులో ఉండదు. నువ్వు చంపుదామనుకున్న నల్లరామూర్తిని నేను స్టేషన్ నుంచి కిడ్నాప్ చేశాను. నల్లరామూర్తిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. స్టేషన్ సెల్లో నల్లరామూర్తిని నువ్వే కిడ్నాప్ చేశామనడానికి ఆధారంగా నీ మెడలో గొలుసు అక్కడ పడేశాను. ఏ కమిషనర్ ముందు ఎస్పీని, కలెక్టర్ని దోషుల్ని చేశావో అదే కమిషనర్ ముందు నిన్నిప్పుడు దోషిని చేశాను. మీ పావలా వాటాగాన్ని సాక్షిని చేసి దాచేశాను. రేపు ఉదయం కోర్టులో నోరిప్పే వరకు నల్లరామూర్తి నల్లపూస అయిపోతాడు. రేపు ఉదయం కోర్టు తెరిచే వరకు టైం ఉంది కదరా. ఈలోగా ఎన్నో జరిగిపోవచ్చు. కారులో ఉంది గుడివాడ రాయుడు కాదు బాలమురళి, నేను. నీ ఆవేశం నిన్ను 120 కిలోమీటర్లు తీసుకొచ్చింది. ఇప్పుడు 6 గంటలైంది.
మరో 3 గంటల్లో కోర్టుకు బయలుదేరే నల్లరామ్మూర్తికి గుడివాడ రాయుడు డ్రైవర్ పేటలోనే సమాధి కడతాడు. ఇప్పుడు నువ్వు గెలిచినట్ట, మేం గెలిచినట్ట. ఏ డ్రైవర్లను అనగదొక్కాలని పావలా వాటాదారుడుగా రంగనాయకులతో చేతులు కలిపేసినానో ఆ డ్రైవర్లే తిరిగి ముప్పావలా జీవితాన్ని నాకు ఇచ్చేసినారు. పోలీసుల్లా కాపలా కాపుతో కోర్టుకు తీసుకెళ్తున్నారు. పదండి, ఏ ఒక్కడటం వచ్చినా నేను మీ పక్కనే ఉంటాను. నిజమే చెప్తాను, పదండి. పోలీస్ కస్టడీ నుంచి తప్పించి తీసుకువెళ్లిన నల్లరామూర్తిని మర్యాదగా మాకు అప్పగించండి. నల్లరామూర్తిని మేమే స్వయంగా కోర్టుకు అప్పచెప్తాం. తమరు కుర్చీ దిగిన కలెక్టర్, మీ అడ్రస్ ఒబే చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇంకో 2 గంటల్లో ఆ కుర్చీలో కూర్చోబోతున్నది నేనే. అప్పుడు సెల్యూట్ కొట్టడానికి నీకు ఈ ఉద్యోగం కూడా మిగులుండదు. ఎస్ఐ గారు, ఇది అధికారంతో జరిగే పని కాదు, మీరు తప్పుకోండి. అమ్మా, మీరు తప్పకుండా అమ్మా. ఇది మేము తెలుసుకోవాల్సిన విషయం. ఒరే గుడివాడా, ఆ ఆకెట్టి కొట్టానంటే అవనగడ్లో పడతావు. మొలతాళ్లు కట్టిన మొగాళ్ళు, మీసం తిప్పిన మొనగాళ్ళు ఈ గుడివాడ రాయుడికి గులాములయ్యారే. ఒరే గుడ్డోడా, ఆడ తిరగబడితే లంకన తగలబడాలి, కురుక్షేత్రంలో జరగాలి. రా. ఆ కత్తులు చేలు చూసావా? ఓయ్, ఈ సోడాబుడు చూసావా? గుండు సుదులున్నాయి. ఏసి కొట్టానంటే గుండెలు పగులుతాయి. దౌర్భాగ్యుడా, కన్న తండ్రిని కళ్ళ ముందే కత్తితో నరుకుతున్నా చెరించని నీలాంటి కొడుకుని బతకనివ్వడం పాపం గనక కాల్చి చంపుతున్నా. ఒక గూండా లాయర్ని చంపుతుంటే కాకి బట్టలు వేసుకుని వినోదంగా చూస్తూ నిలబడినందుకు నిన్ను కాలుస్తున్నారు.
బాబు జ్ఞాపకం ఉందా? ఆనాడు నీకు పోలీసులు లాఠీ బహుమానంగా ఇస్తే దాన్ని పోటీల్లో గెలుచుకున్న కప్పులా వాడుకో అని సలహా ఇచ్చాను. కానీ వేళది తప్పని తెలుసుకున్నాను. అందుకో బాబు, లాఠీ అందుకుని లా అండ్ ఆర్డర్ తప్పిన వాడిని కాళ్ళు చేతులు విరగొట్టు. వెళ్ళు వెళ్ళు. ఇన్ని ఘోరాల కారకుడైన రంగనాయకులకి ఐపీసీ సెక్షన్ 326 ప్రకారం యావజ్జీవ శిక్ష, గుడివేడ రాయుడికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరి శిక్ష విధించడం అయినది. కలెక్టర్ లలితాదేవి, ఎస్పీ ప్రదీప్ కుమార్ ఇద్దరు నిర్దోషులను తీర్పు చెప్పడం అయినది.
మామ గవర్నమెంట్ కారెక్కి కలెక్టర్ అమ్మా, పోలీస్ కారెక్కి ఎస్పీ గారు వాళ్ళ డ్యూటీ మీద వాళ్ళు వెళ్ళిపోయారు. నా లారీ ఎక్కి మన డ్యూటీ మనం చేసుకున్నాం పాద. ఇంకా నీ లారీ ఏమిటే? మన లారీ పద.